ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ జేఏసీ దీక్ష చేపట్టింది. ఇక బీసీ కులాలకు చట్టసభలో రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై ఇక కీలక ప్రసంగం చేశారు. రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే పోలీసులు ఓర్వకపోవటం సరికాదని కృష్ణయ్య మండిపడ్డారు. ధర్మదీక్షకు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్న ఆయన ఓయూలో బీసీ విద్యార్థులు 60% ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటివి చేస్తే రానున్న రోజుల్లో వారంతా తిరగబడతారని కృష్ణయ్య హెచ్చరించారు. రాజ్యాంగ మద్దతు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్మదీక్ష జరిపారు. ఈ ధర్మదీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష ఏమి నిరారదీక్ష కాదు, ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఓర్వలేకపోతే ఎట్లా? బీసీలు అంటే మీకు ఎంతనా? బీసీలు యూనివర్సిటీలో 60% మంది విద్యార్థులు. ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే తిరగబడతారు. ఒట్టిగా వదలమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు, ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తారు. అందుకే ఈ న్యాయమైన డిమాండ్, అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, కాలేజీలు మీకే, సంపద మీకే, ఆస్తులు మీకే, లక్షల కోట్లు మీకే, వేల కోట్లు మీకే. మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే, వార్డు మెంబర్లు ఇస్తే, ఎంపీటీసీ జడ్పీటీ ఇస్తే కూడా గౌరవకపోవడం అనేది చాలా